సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావుల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు కొంగరి రవి, సీనియర్ నాయకులు పద్మయ్యలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేసి వారికి సముచిత స్థానం కల్పించడం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదన్నారు. గతంలో కేసీఆర్ దళితులను దూరం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారిని గౌరవించి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. శాసనసభకు స్పీకర్గా దళిత నాయకులు నియమించారనే అక్కసుతోనే స్పీకర్పై మంత్రి జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకవచనంతో సంబోధించాడని అన్నారు. జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుండే కాకుండా ఆయన శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు యేసురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, పెద్దగుండవెల్లి మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, కూడవెల్లి దేవస్థాన చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆకుల భరత్ తదితరులు పాల్గొన్నారు.